ప్రైజ్లాండ్ అండి. మనము జుట్టు ఊడిపోతుంది కదండి, అలాగే హెయిర్ ఫాల్స్ ఉంటుంది కదా, హెయిర్ ఫాల్స్ అలాగే మొత్తం మనం దువ్వని పెట్టి దువ్వామనుకోండి మొత్తం కుచ్చులు ఊడిపోతుంది కదండి. అలాంటి వాళ్ళకి నేను ఒకటి చూపిస్తున్నానండి. ఇదని చూసారా, అయ్యండి మందార పువ్వులు, మందార ఆకులు, తులసి ఆకులు, కరివేపాకు, వేపాకు, మొత్తము ఈ 5 రకాలు కోసి మార్నింగ్ వెళ్ళి ఈ మందార కోసి తెచ్చానండి. మందార పువ్వులు ఇవ్వండి, చూసారా, ఇవ్వండి మందార పువ్వులు, తులసి ఆకులు, మందార ఆకులు, వేపాకులు మొత్తం అన్ని రకాలు కోసి ఎండబెట్టానండి. ఇది బాగా ఎండిపోయిన తర్వాత మనం పొడిని చేసుకోవాలండి. పొడిని చేసుకుని ఒక డబ్బాలో వేసుకోవాలండి. అలాగే కుంకుడుకాయలు, కొంతమంది కుంకుడుకాయలు కొట్టి తలకేసుకుంటారు కదండి. ఆ కుంకుడుకాయలు అదే వేడి నీళ్ళు మరగబెట్టాలండి. ఒక చెంబు నీళ్ళు, ఒక చెంబుడు అంటే మనకి హెయిర్కి తగ్గట్టుగా వాటరు ఒక 2-3 గ్లాసులు వాటరు మరిగించి, ఒక స్పూన్ పౌడరు, అంటే హెయిర్కి తగ్గట్టు. జుట్టు పెద్దగా ఉందనుకోండి 2 స్పూన్లు పౌడరు, జుట్టు చిన్నగా ఉందనుకోండి 1 స్పూను పౌడరు, అలా వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత అది తలకి స్నానం చేయాలండి. మరిగి నీళ్ళు తలకి వేసుకోకూడదండి, ఎందుకంటే హెయిర్ ఊడిపోతుందండి. గోరువెచ్చటి నీళ్ళతో తలకి స్నానం చేయాలండి. అప్పుడు హెయిర్కి మంచిదండి, హెడ్కి కూడా మంచిది. ఇదిగోండి చూసారా, ఆకు ఎండబెట్టాను. మార్నింగే కోసుకు తెచ్చానండి. ఇదంతా చెట్ల దగ్గరికి వెళ్ళి కోసి తెచ్చానండి. మందార పువ్వులు, ఇంకొన్ని మందార పువ్వులు, మందార ఆకులు, ఇవ్వండి తులసి ఆకులు, ఇవ్వండి చూడండి. కరివేపాకు, మా చెట్టు కరివేపాకు ఉందిలేండి, చాలా పెద్ద చెట్టు అన్నమాట. ఆ చెట్టు ఆకు 2-3 గుప్పులా కోసానండి. కోసి ఇలాగా 3 days ఎండబెట్టాలండి. బాగా ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత పొడిని చేయాలండి. పొడిని చేసి ఒక డబ్బాలో వేసుకోవాలండి. వేసుకుని మనం తలకు స్నానం చేసినప్పుడల్లా ఆ పౌడర్ అందులో కలుపుకోవడం అండి. కుంకుడుకాయలు ఉంటే కుంకుడుకాయలు, షాంపూ అంటే మామూలుగా వాటర్ మరిగించి ఈ పౌడరు ఒక అరగంట సేపు నానబెట్టి, ఆ తర్వాత మీరు తల స్నానం చేస్తారు కదా, అప్పుడు ఆ షాంపూ అందులో పిండుకొని, అంటే క్లినిక్ ప్లస్ వేసుకునే వాళ్ళు క్లినిక్ ప్లస్ 6 షాంపూ, మొత్తం మీరు ఏ షాంపూతో తల స్నానం చేస్తారో సరిపడగా షాంపూ అందులో కలుపుకొని అప్పుడు తల స్నానం చేస్తే జుట్టు చాలా పెద్దగా ఎదుగుతుందండి. నిజంగా జుట్టు బ్లాక్ అవుతుంది. అంటే జుట్టు ఈ రోజుల్లో చాలామందికి జుట్టు మెరిసిపోతుంది కదా, ఆ బ్లాక్ కూడా అవుతుందండి. హెయిర్ బ్లాక్ అవుతుంది. రెండోది, ఎందుకంటే మందారాకులోనండి కెరోటిన్ పదార్థం ఉంటుందండి. మందార పువ్వులో కూడా కెరోటిన్ పదార్థం ఉంటుందండి. అలాగే కరివేపాకులో కూడా అన్ని విటమిన్లు ఉంటాయండి. తులసి ఆకులో కూడా సి విటమిన్ ఉంటుంది. మొత్తం అన్ని రకాల ఆకులండి. అలాగే మీరు కూడా ఈ 5 ఆకులు సంపాదించి, పువ్వు సంపాదించి ఎండబెట్టుకుని ఇలా పొడిని చేసుకుని డబ్బాలు వేసుకోండి, మర్చిపోకండి. అలాగే నా వీడియో చూడండి ప్లీజ్, మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.